పాటు మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అనిపిస్తోంది ఆ టైల్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అది ఇంకా టేక్ ఆఫ్ మూడ్ లోనే ఉంది అనేది మనకి విజువల్ అర్థమవుతోంది. సో ఇక్కడ ఆ ప్రమాదానికి ఏం జరిగి ఉండొచ్చు అనే కారణాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి బట్టి మీకు ఏమనిపిస్తోందండి? ముందుగా సార్ సచిన్ గారు, ఈ విమానాల గురించి 3 రకాలుగా నష్టం జరగచ్చు. ఒకటి బర్డ్ హిట్ వల్ల జరగచ్చు, అంటే పక్షి ఢీకొనడం. ఓకే, అది ఎంక్వైరీలో చేయాల్సి ఉంటుంది. రెండవది ఇంజిన్ ఫెయిల్యూర్ అంటాం. ఇంజిన్ ఫెయిల్యూర్ అని కూడా ఏ స్టేజ్ లో ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది కూడా డీటెయిల్ ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది. మూడవది ముఖ్యమైనది ఏంటంటే పైలట్ ఎర్రర్. ఈ 3 కూడా మనం బ్లాక్ బాక్స్ అంటాం కదా, కాక్పిట్ వాయిస్ డేటా రికార్డర్ వచ్చిన తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేసుకోవాల్సిన నిర్ణయాలు అన్నమాట. ఇప్పుడు మీరు తీసుకున్న విజువల్స్ ని బట్టి చూస్తే ఈ 3 కూడా సాధ్యం అవ్వచ్చు.